చూడండి, మీకు శంకు చక్రం నామం నేర్పిస్తానండి. ఇది నామం అండి. ఇలా తీసుకోవాలి. ఫస్ట్ పైన 2 చిన్న గీతలు, పొడవుల 2 పెద్ద గీతలు గీసి తర్వాత ఇలా అనాలండి. ఇక్కడ ఒక రౌండ్ తిప్పాలి. ఇప్పుడు ఇలా చూడండి ఎంత బాగా వచ్చింది నామము. మధ్యలో ఇలా అనేయాలండి. ఇలా చాలామంది తులసి ముందర వేసుకుంటారండి. ఇలా కొంతమందికి అయితే నామం రాదు, మామూలుగా వేస్తారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నా. ఇది నామం అండి. ఇప్పుడు మీకు నేను శంకు చూపిస్తానండి. ఇలా అనాలండి. ఇలా శంకు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. ఇలా తిప్పేసి ఇలా రౌండ్ను కిందికి ఇలా గీత గీసేసి ఇప్పుడు ఇలా ఒక పైనుండి కిందికి ఒక గీత పెట్టాలండి. ఇప్పుడు ఇలా 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 అనేసి ఇక్కడి వరకు ఇలా అనాలండి. రౌండ్ ఇలా చిన్న చిన్న రౌండ్లు పెట్టేసి ఇలా చేయాలండి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో గీతలు పెట్టేసుకోవాలండి. ఇలా చూడండి, ఇప్పుడు చక్రం గీస్తున్నాను నేను. ఇది ఇలా అనేసి ఇప్పుడు ఒక 2 గీతలు ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా పక్కకు పెట్టాను. ఇలా తప్పు ఇది కాదండి. ఇక్కడ లోపల 2 గీతలు పెట్టాలండి. ఇప్పుడు ఇక్కడ ఒక రౌండ్ గీసుకోవాలి. ఇలా గీత పెట్టాను తప్పండి. ఇప్పుడు రౌండ్ సైడ్లకి 2 రౌండ్లు గీయాలండి. ఇప్పుడు వచ్చేసి పైన ఒక 3 డబ్బాలు మనం ఇలా గీసుకోవాలండి. ఫస్ట్ పెద్దగా, తర్వాత కొంచెం చిన్నగా అండి, తర్వాత ఇంకొంచెం చిన్నగా అండి. ఇలా గీయాలండి. ఫస్ట్ పెద్ద డబ్బా, తర్వాత కొంచెం చిన్నగా, ఇంకొంచెం చిన్నగా ఇలా గీసుకోవాలండి. తర్వాత ఇలా రౌండ్ తిప్పేసి దానిపైన ఒక రౌండ్ ఇలా తిప్పేయాలండి. ఇప్పుడు ఈ రౌండ్లకి పైన ఒక గీత గీయాలండి. తర్వాత పైన ఒక రౌండ్ గీయాలండి. ఇప్పుడు ఈ 2 రౌండ్లకి ఒక 4 గీతలు గీయాలండి.
4 గీతలు 4 గీతలు ఇలా మనం గీసుకోవాలండి. రౌండ్కి మనం 4 గీతలు గీయాలండి. ఇప్పుడు ఈ 4 గీతలకి కిందొక గీత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కిందికి రౌండ్ ఇలా అనాలండి. ఇలా రౌండ్ అనాలి. చూడండి ఎంత బాగొచ్చింది నామము చక్రము. ఇప్పుడు మీకు నేను శంకు చూపిస్తానండి. శంకు గీశాను, చక్రం చూపిస్తానండి. చూడండి, చక్రానికైతే ఒక 4 రౌండ్లు ఇలా మనం గీయాలండి. ఫస్ట్ మనం ఇలా 4 రౌండ్లు గీయాలండి. 4 రౌండ్లను ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, నేను ఇలా పెట్టేస్తున్నా 4 రౌండ్లు. చూడండి, పెట్టేశాను. ఇప్పుడు మధ్యలో చిన్న హోల్స్ను ఇలా మనం గీసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గీతలు లోపల ఇలా గీతలు గీయాలండి. డిజైన్ ఇలా పెట్టుకోవాలండి. మనం చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కూడా ఇలా మనము పైన ఒక 3 డబ్బాలు గీసుకోవాలండి. శంకుకు గీసిన మాదిరిగానే ఒక 3 డబ్బాలను ఇలా ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా గీసుకోవాలండి. జెండా వందనాన్ని ఎలా కిందికి మనం దించుతామో సేమ్ అలాగే 3 రౌండ్లు పెట్టాలండి. ఇప్పుడు పైన మనము కమలం పువ్వు వేయాలండి. చక్రానికైతే ఇలా మనం కమలం పువ్వు డిజైన్ మనం పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి శంకు మాదిరిగానే సైడ్కి ఒక రంధ్రం తీసుకోవాలండి. తర్వాత పైన ఒక గీతను గీసేసి రౌండ్ తిప్పాలండి. ఇప్పుడు మనము శంకు మాదిరిగానే కిందికి ఒక 4 గీతలు పెట్టుకోవాలండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇప్పుడు ఇలా కిందికి ఒక గీత అనేసేయాలి. తర్వాత దీన్ని రౌండ్ తిప్పేయాలండి. చూడండి చక్రం. ఇప్పుడు కింద ఇలా మనం ఇలా పెట్టుకోవాలండి చక్రానికి. చూడండి, మీకు నామాన్ని శంకు చక్రాన్ని మీకు ఎలా గీయాలో చూపించాను అండి. ప్రతి ఒక్కరూ తులసి ముందట ఇలా వేసుకుంటే అందంగా ఉంటుంది. ఇందులో కలర్స్ నింపితే కూడా చాలా బాగుంటుందండి. పండగల రోజు చాలా అందంగా శంకు చక్రము నామము కనబడుతుందండి తులసి ముందర.
మీకైతే పర్ఫెక్ట్ ఎలా గీయాలో చక్రాన్ని, శంకును, నామాన్ని మీకు చూపించానండి. ఇలా మీరు గీసేసుకొని అద్భుతంగా నేర్చుకోండి శంకు, చక్రము, నామం. ఈరోజు విశ్వశాంతి యాగంలో గోదా కళ్యాణం చేస్తున్నారండి. నేను గోదాదేవికి ఎప్పుడు ఓడిబియ్యం పోస్తాను. ఈరోజు కూడా నేను పోస్తాను కలిపేసాను. ఇలా పసుపు బియ్యాన్ని ఇలా కలిపేసి కుడుక భాగాలు అన్నీ సిద్ధం చేసుకున్నానండి.
రంగనాథ స్వాముల వారికి ఒక టవాలు, గోదాదేవి అమ్మవారికి 2 జాకెట్ బ్లౌజులు అయితే తీసుకున్నానండి. ఇలా నేను గోదమ్మ వారికి ఇలా సిద్ధం చేసుకున్నా. ₹21 అండి. దేనికోసం తీసుకున్నారు ఇప్పుడు? ఆధార్ కార్డు ఆధార్ కార్డులో తెలంగాణ చేస్తారు మీరు. సరే తీసుకొని ఇప్పుడు ఏం కావాలి? ఒక్కటే హైదరాబాద్ काम राहते उसके काम तुम लागते हे पाहू ते पाहू दोन्ही पाहू. तारखेला पुन्हा तिथं धरणं होतं. मेंबरशिप आहे की नाही? आमचं मेंबरशिप आहे की नाही? तुम्ही घेतलंच नाही मेंबरशिप? घ्या बाबा केवळ ते जमा 98 मध्ये घेतलं घेतले का? 98 मध्ये काय तुमचं मेंबरशिप नंबर सांगा. नंबर लक्षात नाही. नोव्हेंबर मध्ये देते ते सर्टिफिकेट झालं का तुमचं? झालं का? हे इतर मेंबरशिप भेटतो तर ते पुन्हा सिनियर सिटीजनचा घेतो, पुन्हा रिटायर्ड एम्प्लॉईज असोसिएशनचा घेतो. आता ते लक्षात नाही नंबर गिंबर. पण आम्ही काय की आमच्या एसटीओ कडून घेतलो. एसटीओ कडून घेतलं तर ते रेल्वेमध्ये जे तुम्हाला हे होते म्हणतात ते रेल्वेमध्ये झालं का?
बस सगळं काय ठीक करतात. चांगली जा रही जाना पड़ता बेटा जाने वाला है. ఏం ఫామే ఫామ్ బి రెవెన్యూ అట 1B నువ్వు తీస్తా ముందు తీస్తారట. కూర్చో తీస్తా. ఆధార్ కార్డు తెచ్చుకోవాలా? దానికి ఆధార్ కార్డు ఉందా? ఆధార్ 1B తీయాలంటే ఆధార్ కార్డు కావాలా? స్కూటరా పానీ వద్దా? ఓన్లీ 1B కావాలా? పానీ వద్దా? పానీ కూడా తీయాలనా? జిరాక్స్ కాదు, తీయాలా, మొత్తం కొట్టాలా. అదే అడుగుతున్నా. బుక్లో ప్రింట్ కాదు, మొత్తం కొట్టాలా నేను? అవసరమే నీకు. మళ్ళీ నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావు. అందుకే అంటున్నా, మళ్ళీ మేడం మీరు చెప్పలే అంటారు కదా. మళ్ళీ అట్లనే చెప్తారు సార్, మాకు తెలుసు, మేము అందరికి ఇస్తాం కదా. మరి అద్దన్నాడా? ఓన్లీ 1B ఇవ్వాలన్నాడా? అదే మరి మళ్ళీ మీరు మరలేస్తారని చెప్తున్నా. బ్యాంకులో ఉంటది ఇక దొంగలు మనం తీసుకురమ్మంటారు. ప్రతి సంవత్సరం ఇచ్చుడే. మరి ఇచ్చుడే అంటే మనము దాంట్లో వేరే విధంగా ఏమైనా లోన్ ఉంటే వానికి వస్తుంది కదా. ఆ లోన్ ఉన్నదని వేరే లోన్ ఇయ్యని ఎక్కడ ఏ బ్యాంకులో కూడా. సరే, ఇంట్లో పానీలో 3 నంబర్లు ఉన్నాయి. ఏ నంబర్ తీయాలి? 3 తీయాలనా? 3 ఒకటి రాదు, 3 వెళ్తాయి పానీలు. అదే చెప్తున్నా. మళ్ళీ మీరు ఫస్ట్ టైం తీస్తున్నారా సార్? మీరు ఎప్పుడు తీయలేదా? ఎప్పుడు తీసినా ఒకటే తీసినా. నువ్వే ఇప్పుడు అంటున్నావు 3 అంటున్నావు. మరి ఒకటే సర్వే నెంబర్ అమ్మాలి. 78 ఒకటే సర్వే నెంబరు. అలా బిట్లు. అదే బిట్లు మీకు అవసరం లేకుంటే తీయ. మరి 1B ఒకటే తీస్తా. అది మొత్తం ఒకటే తీయు. మొత్తం ఒకటే రాదు సార్. జిరాక్స్ తీసి అయిపోయి సరిపోతుంది. జిరాక్స్ తీసేయాలా? అదే అడుగుతున్నా. మరి జిరాక్స్ సరిపోతుందా? మీ కాళ్ళు అడగకుంటే తీయకూడదు. మరి సర్వే నెంబర్ ఒకటే. అలా బిట్లు ఉన్నాయి. 2, 3 బిట్లు ఉన్నాయి సార్. వాళ్ళు అడుగుతారు. జిరాక్స్ తీసి అయిపోయి. సరే, జిరాక్స్ లేదు, మీరు ఎట్లా అంటే అట్లా.
జిరాక్స్ తీసి ఫ్రంట్ది బ్యాక్ది రెండు కలిపి జిరాక్స్ తీస్తా 1 తీస్తా అంతే. 1 తీసుకొని దాన్ని పిన్ చేసి ఇచ్చి వానికి ఇచ్చేస్తా అయిపోతుంది. ఇవ్వకుండా ఇస్తాడు కానీ ఇక తెచ్చి మన తీసుకుపోయిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇచ్చుడే. వాళ్ళ దగ్గర మీ డాటా ఉంటుందేమో. డాటా ఉంటుంది, ఫైల్ ఉంటుంది కంప్లీట్గా. ఇది కొత్త శాంక్షన్ కాదు కదా. 5 10 ఏళ్ళు తీసుకోవట్టు వాళ్ళ దగ్గర సంవత్సరం రెన్యువల్ చేసుకుని మళ్ళీ తీసుకున్నాడు. రెన్యువల్కే ఇప్పుడు ఇది రెన్యువలే. కొత్త ఫ్రెష్ లోన్ అయితే అవన్నీ కావాలి. మీరు పోయిన సంవత్సరం ఇచ్చిండ్రా ఇది? అవునా? తీస్తున్నా వచ్చింది.
చూడండి, ఈరోజు మా ఇంట్లో మిల్ మేకర్ టమాటా చేస్తానండి. మిల్ మేకరు చాలా సింపుల్గా చేస్తాను నేను అప్పుడప్పుడు. ఇందులో మసాలా వాడలేదు. మెంతి, కొత్తిమీరాకు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, సాల్ట్, తగినంత పసుపు, కొత్తిమీరాకు, కొంచెం ధనియాల పౌడర్ అండి, అంతే. ఇంకా నేనేమి మసాలా పౌడర్ వాడలేదు. అప్పుడప్పుడు ఇలా చేస్తాను నేను, హెల్త్కి మంచిదని. ఓకే, మనం ఊరికే తినొద్దు మసాలాలు కాబట్టి నేను అప్పుడప్పుడు ఇలా చేస్తామండి. అప్పుడప్పుడు తినాలి మసాలాలు, డైలీ మాత్రం తినొద్దండి. అప్పుడప్పుడు నేచురల్గా చేసుకోవాలి కర్రీస్. మనకు ఎసిడిటీ ప్రాబ్లం అనేది రాదండి ఫ్యూచర్లో. అసలే ప్రాబ్లం లేని వాళ్ళు డైలీ మసాలాలు తిని ప్రాబ్లం తెచ్చుకోవద్దండి. అప్పుడప్పుడు మాత్రమే తినండి. ఫంక్షన్ సందర్భంగా కానీ ఎప్పుడన్నా మనకు తినాలని, మసాలా తినాలని అనిపించినప్పుడు కానీ మాత్రమే వేసుకోండి. లేదంటే నేచురల్ ఫుడ్డే బాగుంటుందండి, హెల్త్కి చాలా మంచిది.